హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. సమ్మర్లో నేను మా పాపకి ఇలా ఊల్తో ఏదో ఒకటి నేర్చుకో అని చెప్పి నేను అప్పుడు 1 మంత్ అవుతుంది 1-2 ఊల్ బాల్స్ అయితే తెచ్చి ఇచ్చానమాట. అయితే ఈరోజు చాలా బిజీగా మేమందరం ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నాం. కానీ ఇది మాత్రం మా చిన్నది మాత్రం చాలా సీరియస్గా అల్లుతుందన్నమాట. ఏం చేస్తుందని వచ్చి చూస్తే ఇలా పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని గ్రానీ స్క్వేర్ అంట. ఏంటి మోక్ష ఇది? ఏంటి? గ్రానీ స్క్వేర్ అంట అల్లుతుందన్నమాట. నాకు భలే అనిపించింది. సరే అని చెప్పి చెయ్యి ఇది లివింగ్ రూమ్లో పెడదాము సెంటర్ టేబుల్ మీద, ఇంకొంచెం పెద్ద సైజ్ చెయ్యి అని చెప్పాను నేను. సో దీన్ని ఇంకొంచెం పెద్ద సైజ్ చేస్తాను, ఇలా చిన్నగా కాకుండా అని చెప్పింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా యూట్యూబ్ పెట్టుకుని తనకి తానే అన్నీ చేస్తుందన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా, అంటే ఈ సమ్మర్ తన టైం ఏది వేస్ట్ కాకుండా ఇలా ఏదో ఒకటైతే నేర్చుకుంటే ఇది లైఫ్ టైం వాళ్ళకి బ్రెయిన్లో అలా ఉండిపోతుంది. మళ్ళీ మర్చిపోవడం అనేది అసలు జరగదు ఇలాంటివన్నీ కూడా. సో అందుకని చెప్పి ఫర్దర్గా తనకి ఎప్పుడోకప్పుడు వాళ్ళ పిల్లలకి నేర్పించడానికైనా లేదన్నా ఎవరికైనా నేర్పించడానికైనా టాలెంట్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి ఇలా నేర్చుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్స్లో గేమ్సే ఆడతారు అలా అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇలా సెల్ ఫోన్ని ఇలాగా కూడా మంచిగా యూస్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. యూట్యూబ్ పెట్టుకుని యూట్యూబ్ని ఒక టీచర్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం కదా. సో నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, అందరూ కూడా ఎవరికైనా పిల్లలకి అడిగి చూడండి, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇలా తెచ్చి థ్రెడ్స్ ఇచ్చాము అంటే నీడిల్స్ అండ్ థ్రెడ్స్ వాళ్ళకి ఎంత వచ్చు అంత నేర్చుకుంటారు. లేదా ఒక 10 days 15 days ఇటు అటు అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. పిల్లలు ఈ ఏజ్లో చాలా త్వరగా మౌల్డ్ అవుతారు. కాబట్టి మనం ఏం నేర్పించినా కూడా ఈ ఏజ్లో వాళ్ళకి చాలా త్వరగా వచ్చేస్తుంది, త్వరగా పట్టుకుంటారు ఏదైనా కూడా. అలాగే నేను దీనికి కుర్తీ కుట్టడం నేర్పించాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా మా చిన్న పాప అయితే పార్లర్లో ఐబ్రోస్ చేయటము అండ్ వ్యాక్సింగ్ చేయడం కూడా అది నేర్పిస్తే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంది. వితిన్ ఫ్యూ డేస్లో చాలా త్వరగా నేర్చుకుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్లో అయితే ఇలా పర్ఫెక్ట్గానే చేస్తుందని అనిపిస్తుంది. ఇంకా తను ఏమేమి చేసింది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, మీరు స్కిప్ కాకుండా ఒకసారి చూడండి. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. తను హ్యాండ్ కూడా చాలా నీడిల్ని చాలా ప్రొఫెషనల్గా తిప్పుతుంది అని అనిపించింది. గ్రిప్ చాలా బాగా దొరికింది తనకి. నేను జస్ట్ ఫస్ట్ చైన్ ఎలా అల్లాలి నీడిల్తో థ్రెడ్ పట్టుకుని అని మాత్రమే చూపించాను. కానీ దాన్ని బేస్ చేసుకుని యూట్యూబ్ చూస్తూ తనకి నచ్చినవి ఇష్టం వచ్చినట్టుగా చక్కగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అసలు బోర్ కొడుతుంది సమ్మర్ అని చెప్పి ఒక్కరోజు కూడా అనట్లేదు. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరితో కూడా ఈ విషయం షేర్ చేయాలనిపించింది. మీ పిల్లలకి ఈ వీడియో యూజ్ అవుతుంది ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా నేర్పించండి. సమ్ కైండ్ ఆఫ్ టాయ్స్ కూడా వీటితో అల్లొచ్చు కదా. నెక్స్ట్ వీళ్ళతో టాయ్స్ లైక్ ర్యాబిట్, టెడ్డీ బేర్ ఇలాంటివి అల్లిపిద్దాం అని అనుకున్నాను. అండ్ ఇప్పుడే అన్నాను నాకు ఒక స్ట్రగ్ కుట్టు అని చెప్పి. అండ్ చాలా ఈజీ వీటితో స్ట్రగ్ కుట్టడం కూడా. అయితే ఇది స్కూల్కి తీసుకెళ్లే పౌచ్ కూడా కుట్టుకుంది. చూడండి, పౌచ్ పెన్సిల్స్ అది వేసుకోవడానికి ఎంత బాగా కుట్టుకుంది. దాన్ని క్లోజ్ చేయడానికి తనకి పాపం నేనైతే అస్సలు హెల్ప్ చేయలేదు. అసలు నాకు తెలియదు కూడా. ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. సైడ్ను కూడా తనే మొత్తం స్టిచ్ చేసుకుంది ఊల్తోనే. ఇవి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా బుల్లి అన్నీ కుట్టిదనమాట. అన్నీ చిన్న కుట్టి ఎందుకు థ్రెడ్ వేస్ట్ చేస్తున్నావు, కుట్టేదేదో పెద్దగా అల్లు అని చెప్పాను. బట్ పిల్లలు ఎప్పుడు మినీగానే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళంతా క్యూట్ టాయ్స్ అన్నీ చేసి దానికి ఒక మెమరీ లాగా ఒక షెల్ఫ్లో పెట్టుకుంది. పౌచ్ చూసారా, మొత్తం అంతా ఫినిష్ చేసి ఎంత పర్ఫెక్ట్గా అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. ఇందులో ఏం పెడతావురా అని అడిగినప్పుడు ఏం చెప్పావు నువ్వు? అప్పుడు ఏం పెడతావు? కాయిన్స్ ఏదో పెట్టుకోవడానికి అని చెప్పింది అనమాట. భలే బాగుంది కదా. ఈ పౌచ్ కూడా క్యూట్ ఉంది. బట్ థ్రెడ్ అయితే వైట్ కలర్ అవ్వడం వల్ల కొంచెం షేడ్ అవ్వచ్చు. ఇది క్రీమ్ కలర్ అన్నట్టు. ఇలా ఇవన్నీ అయితే తను ఈ సమ్మర్లో అల్లుతుంది. భలే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్